హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను పెట్టిన థంబ్నెయిల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సైడ్ ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్ అని. సో ఇది ముఖ్యంగా ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి, అది కూడా లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ గవర్నమెంట్ సెక్టర్ సెంట్రల్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, అట్లాంటి సైడ్ వాళ్ళకి ఇది చాలా మంచి అప్డేట్. ఏంటి అంటే మీరు చూసుకున్నట్లయితే డిఫెన్స్లో ఆర్ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్ పబ్లిక్ రిలేటెడ్ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, లైక్ బిహెచ్ఎల్, బీడిఎల్, బిఈఎల్, బిఈఎంఎల్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఇట్లా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. వాటి అన్నిట్లో కూడా రిక్రూట్మెంట్ అనేది చాలా సంవత్సరాల నుంచి లేదు. సో ఈ చాలా సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఓల్డ్గా అంటే ఇంతకుముందు అయిన రిక్రూట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ 26-27 లోపు, అంటే 2026-2027 లోపు చాలా వరకు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ రిక్రూట్మెంట్ అనేది అవసరం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ముఖ్యంగా వాళ్ళు రిక్రూట్ చేసుకోవట్లేదు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరినైతే పర్మనెంట్ ఎంప్లాయీ తీసుకున్నారో వాళ్ళని తీసుకుంటే చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు. సో మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు, దట్స్ ఫైన్, కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రావట్లేవు కదా. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గవర్నమెంట్లోనే పనిచేయడానికి ఇది ఒక మంచి అప్డేట్ అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను చేస్తున్న ఆర్గనైజేషన్లోనే నాకు తెలిసి నా కింద పనిచేసిన అప్రెంటిస్ వాళ్ళని చాలామందిని మేము వర్కర్లుగా తీసుకున్నాం. సో మేము క్యాజువల్గా ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నాం. ఇది ఏంటంటే థర్డ్ పార్టీ కాంట్రాక్టే ఉంటుంది, అంటే గవర్నమెంట్కి సంబంధం ఉండదు, బట్ వాళ్ళకి మంచి అమౌంట్ ఇస్తారు అన్నట్టు. ఓకే, ఇట్స్ 20,000 25,000 ప్లస్, అంటే ఐటీఐ వాళ్ళకే. ఇంకా డిప్లొమా వాళ్ళకి ఇంకొక రేట్ ఉంటుంది అండ్ బీటెక్ వాళ్ళకి ఇంకొక రేట్ ఉంటుంది. ఇదేంటంటే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళే స్పెషల్గా నోటిఫికేషన్ ఇస్తారు ఎవరికి, డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళకైతే. అంటే సపోజ్ మాది ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కదా, సో ఏబిఎన్ఎల్ గ్రూప్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు మనకి డిస్ప్లే అంటే ఈ ఫ్యాక్టరీకి అయితే ఇక్కడ, ఆ ఫ్యాక్టరీకి అయితే అక్కడ అని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో రీసెంట్గా నేను ఒక బీడిఎల్లో పనిచేసే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని కాంటాక్ట్ అయ్యాను. అంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఈ ఇయర్ పర్టికులర్గా 2025లో చాలామంది రిటైర్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే అవుట్సోర్సింగ్ లాగానే కాంట్రాక్ట్ ఎంప్లాయీని 4 ఇయర్స్కి తీసుకున్నారు. 4 ఇయర్స్కి తీసుకొని వెరీ గుడ్ శాలరీ ఫర్ డిప్లొమా హోల్డర్స్కి, అండ్ నాట్ ఓన్లీ డిప్లొమా, ఐటీఐ వాళ్ళకు కూడా తీసుకున్నారు. అండ్ వాళ్ళని ఫ్యూచర్లో అవసరం ఉంటే ఆ కాంట్రాక్ట్ వాళ్ళనే కంటిన్యూ చేపిస్తారు. ఇన్ కేస్ రిక్రూట్మెంట్ అందులో బాగా పనిచేసే వాళ్ళు ఉంటే రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంది అని వాళ్ళు చెప్పడం నాకు జరిగింది. సో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను చేస్తున్న దగ్గర అయితే అట్లా అబ్జర్వ్ చేసుకోరు, బట్ మీ కాంట్రాక్ట్ అయితే 18 months నుంచి 24 months ఆర్ 36 months అనేది ఉంటుంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మనకి ఫిట్టర్, మిషనిస్ట్, వెల్డర్, టర్నర్ వీళ్ళు చాలా అవసరం ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. దీంతోపాటే సూపర్వైజర్ కేటగిరీలో డిప్లొమా వాళ్ళు ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి తగ్గ పే స్కేల్ అనేది ఉంటుంది. సో ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్ ట్రై చేయాలనుకుంటున్నారో రిక్రూట్మెంట్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మీరు రాసుకోవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇట్లాంటి వాటిలో జాయిన్ అయినట్లయితే మీకు వర్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ మీరు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మంచి కవర్ అవుతుంది. మీరు ప్రైవేట్ సెక్టార్లో చిన్న చిన్న రూమ్లో పెట్టి లేని చిన్న చిన్న ఫ్యాక్టరీలో ఎక్కువ మిమ్మల్ని పిండేస్తారు. సో అట్లాంటి వాటికంటే ఇట్లాంటి వాటిలో జాయిన్ అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే మిషనరీ ఎక్కువ ఉంటుంది అండ్ టెక్నాలజీస్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ వర్క్ కూడా మీరు అందరు చేస్తున్నట్టే చేయొచ్చు. కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది పర్మనెంట్ వాళ్ళతో పోలిస్తే, బట్ ప్రైవేట్లో చేసినంత అయితే చేయాల్సి ఉండదు. కాబట్టి ఎవరైతే ఇట్లా గవర్నమెంట్ సెక్టర్ ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ట్రై చేస్తూ ఇట్లాంటి వాటిలో పనిచేస్తే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ మా ఫ్యాక్టరీసే, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీసే తీసుకున్నట్లయితే మిషనరీ మీరు బయట ఎక్కడ వెళ్ళినా కానీ ఉండదంతా. మా దగ్గర చాలా మిషనరీ ఉంటుంది, మీరు నేర్చుకోవాల్సినంత నేర్చుకోవచ్చు. మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉంటుంది. సివిల్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది ప్యూర్ మెకానికల్ ఫ్యాక్టరీస్ కాబట్టి. అలాగనే బిహెచ్ఎల్, బీడిఎల్, బిఈఎంఎల్, బిఈఎల్, హెచ్ఏఎల్ ఇట్లా ఏదైనా సరే, పబ్లిక్ సెక్టర్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా సరే, ఇట్లాంటి మీకు పడినప్పుడు నోటిఫికేషన్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. ఆల్రెడీ మీరు అందులో అప్రెంటిస్ చేసి ఉంటే నెక్స్ట్ టైం రిక్రూట్మెంట్ ఏమైనా పడి ఉంటే కాంట్రాక్ట్లో తీసుకోవాలనుకుంటే అప్రెంటిస్ చేసిన వాళ్ళని తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు.
అంతేకాకుండా పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు, అందులో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఆల్రైట్. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి వాళ్ళ కోరికలని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్రైట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.